మన లైఫ్ లో ఒక స్టేజ్ వస్తుంది, డీసెంట్ సాలరీతో సెటిల్ అయ్యాక కెరీర్ ఒక ట్రాక్ లో పడ్డాక ఒక మేజర్ డెసిషన్ మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఓన్ హౌస్ బిల్డ్ చేసుకోవాలా లేదా రెంటెడ్ హౌస్ లో కంటిన్యూ అవుతూ తర్వాత చూసుకుందాంలే అనుకోవాలా. పేరెంట్స్ ప్రెషర్ వచ్చేస్తుంది, సొసైటీలో సొంత ఇల్లు ఉంటే మ్యాచెస్ వస్తాయని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ కూడా సజెషన్ ఇస్తూ ఉంటారు, ఇక్కడ తీసుకోరా అక్కడ తీసుకోరా, ఇప్పుడు తీసుకో లేకపోతే నెక్స్ట్ 5 years లో వాల్యూ పెరిగిపోతుంది అని చెప్పేసి. కానీ ఫైనల్ డెసిషన్ మన చేతుల్లోనే ఉంటది, అది మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. సో దీని గురించి మనం ఈ రోజు ప్రాక్టికల్ గా అండ్ ట్రాన్స్పరెంట్ గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద టాపిక్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ యువర్ సబ్స్క్రిప్షన్ విల్ గివ్ us a lot of motivation to do more and more useful content. నైన్టీస్ లో మన పేరెంట్స్ ఓన్ హౌస్ అంటే చాలా ప్రైడ్ గా చెప్పేవారు. ఓన్ హౌస్ లేకపోతే సొసైటీలో ఒక చిన్న చూపు కూడా చూసేవాళ్ళు అనమాట. అంటే ఇప్పటికి కూడా ఉంది, బట్ కంపారిటివ్లీ ఇది వరకు అంటే చాలా తగ్గింది. అప్పట్లో ఒక హౌస్ తీసుకుంటే రిటైర్మెంట్ వరకు ఈఎంఐ పే చేస్తూ ఫ్యామిలీని రన్ చేసుకోవచ్చు అనుకునేవాళ్ళు. ఒక ఇల్లు అంటే స్టేటస్ సింబల్ అనమాట. అండ్ మనకి ఒక సెక్యూర్ ఫీలింగ్ కూడా వస్తుంది. రేపు ఏదన్నా ఒకటి అయ్యి రోడ్డు మీద పడ్డప్పటికీ మనకంటూ సొంత ఇల్లు ఉంటే ఆ షెల్టర్ మన మీద ఉంటుంది కదా అని ఒక ధైర్యం కాన్షియస్ గా మనలో ఉంటుంది. ఒక సొంత ఇల్లు కొనగానే అబ్బా సాయిరాం ఒక పని అయిపోయింది అని ఒక ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. అదే రెంటెడ్ హౌస్ అయితే ఓనర్ రెనోవేషన్ చేయాలి, ఇల్లు ఖాళీ చేయాలి అని అనొచ్చు, లేదా 1 month టైం ఇచ్చి తర్వాత ఖాళీ చేయండి అనొచ్చు. కానీ ఈ రోజు సిటీస్ లో ల్యాండ్ రేట్ రాకెట్ లా పెరిగిపోయింది. 2 BHK అపార్ట్మెంట్ కూడా 80 lakhs ప్లస్ అంటే ఈఎంఐ లో నరకంగా చూపించేస్తున్నాయి. కెరీర్ లో జాబ్ చేంజెస్, ట్రాన్స్ఫర్స్, రిమోట్ వర్క్ అన్ని డైనమిక్ గా అయిపోయేవి. ఇవన్నీ కూడా మనము ఇల్లు కొనాలి అంటే కన్సిడర్ చేసుకునే పరిస్థితి. అందుకనే చాలా మంది రెంటెడ్ హౌసే ప్రాక్టికల్ గా అనిపిస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనే క్వశ్చన్ వస్తే మీకు ఇప్పుడు క్లారిటీగా దీని గురించి డిస్కస్ చేసేద్దాం. మనం ఇప్పుడు ఎమోషనల్ పాయింట్స్ కూడా చూడాలి, ఎందుకంటే ఇల్లు అనేది ఒక ఎమోషనల్ థింగ్ అనమాట ప్రతి ఒక్క లైఫ్ లో. బట్ లెట్స్ గెట్ ఇంటూ సమ్ హార్డ్ నెంబర్స్ అండ్ ప్రాక్టికల్ యాంగిల్స్ ఆల్సో. కెరీర్ ప్లానింగ్ లో ఇలాంటి ఒక డెసిషన్ చాలా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద కూడా ఇది చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో లెట్స్ సీ ఓన్ హౌసెస్ వర్సెస్ రెంట్ హౌస్ అనే డెసిషన్ లో మంత్లీ కాస్ట్, ఫ్లెక్సిబిలిటీ, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఇలాంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి కంపేర్ చేస్తే మంత్లీ కాస్ట్ లో ఓన్ హౌస్ ఉంటే ఈఎంఐ 30K to 70K మధ్యలో ఉంటుంది. 30K ఎప్పుడంటే ఒకవేళ మీరు 40 lakhs వరకు లోన్ పెడితే 30K నుంచి ఇంకా మీరు బడ్జెట్ పెంచుకుంటూ పోతే ఒకవేళ 1.5 crores 1.6 crores వరకు తీసుకుంటే 70K వరకు ఈఎంఐస్ అనేవి ఉంటాయి. రెంటెడ్ హౌస్ అయితే 15,000 నుంచి 30,000 వరకు రెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మన హైదరాబాద్ లో మెయింటెనెన్స్ వచ్చేసి ఓన్ హౌస్ లో యూ బేర్ ఎవ్రీథింగ్, అది మీ ఇష్టం. మీరు మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. రెంటెడ్ హౌస్ వచ్చేసి ఓనర్ బేర్ చేస్తారనమాట. బేసిక్ అయితే ఇలా చేయాలి, బట్ అది కూడా మనతోనే ఇప్పిస్తారు. అండ్ ఓన్ హౌస్ లో కూడా ఇప్పుడు కమ్యూనిటీస్ బిల్డ్ చేసుకుంటే అక్కడ కూడా మీరు మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలి. అప్రాక్సిమేట్లీ అదొక 2,000 to 3,000 మధ్య ఉంటుంది. అండ్ ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేసరికి ఓన్ హౌస్ లో మీకు ట్యాక్స్ బెనిఫిట్ తీసుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ అప్పుడు. అండ్ రెంటెడ్ హౌస్ లో ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉండదు. అండ్ ఫ్లెక్సిబిలిటీ పరంగా చూస్తే ఓన్ హౌస్ హ్యాస్ లో ఫ్లెక్సిబిలిటీ, రెంటెడ్ హౌస్ వచ్చేసి హై ఫ్లెక్సిబిలిటీ బికాస్ ఈజీ రిలొకేషన్ అవ్వచ్చు అనమాట. ఎమోషన్ వైజ్ చూసుకుంటే ఓన్ హౌస్ కి స్ట్రాంగ్ అటాచ్మెంట్, రెంటెడ్ హౌస్ అంటే లెస్ అటాచ్మెంట్. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ పరంగా చూసుకుంటే ఓన్ హౌస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా స్లో గ్రోత్ ఉంటుంది. రెంటెడ్ హౌస్ వచ్చేసి రెంట్ ఆబ్వియస్ గా అదొక ఎక్స్పెన్స్. ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ 60K ఈఎంఐ కడుతున్నాడు 25 years పాటు అనుకున్నాం. టోటల్లీ 1.8 crore కడతాడు. సేమ్ అమౌంట్ ని ఎస్ఐపి లో ఇన్వెస్ట్ చేస్తే 25 years లో 4 crore అయ్యే ఛాన్స్ ఉంది. ఏది 60K per month కడితే 25 years లో 4 crore అయ్యే ఛాన్స్ ఉంది. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వైజ్ రెంటెడ్ హౌస్ తీసుకుని ప్లస్ ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఆఫ్ కోర్స్ మనం తీసుకునే ఇంటి బట్టి ఈఎంఐ పెరగొచ్చు, డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అకార్డింగ్ టు దేర్ ప్రెసెంట్ ఇన్కమ్. సో మీరు ఈ ఫార్ములాని మీ ప్రెసెంట్ ఈఎంఐ క్యాపబిలిటీ మీద కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 20K ఈఎంఐ వర్సెస్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఫర్ 25 year ప్లాన్ అనేది చూద్దాం. సపోజ్ ఒక ఐటీ ఎంప్లాయీ 20,000 per month ఈఎంఐ పే చేస్తాం అనుకోండి, హోమ్ లోన్ ఫర్ సెల్ఫ్ ఓన్ హౌస్ అనుకోండి. అదే 20,000 ని ఎస్ఐపి లో ఇన్వెస్ట్ చేస్తారు అనుకోండి. లెట్స్ సీ ద డిఫరెన్స్ ఆఫ్టర్ 25 years ఏమవుతుందని చెప్పేసి. 20K ఈఎంఐ ఓన్ హౌస్ కి పే చేస్తే ఈఎంఐ 20K per month ఇంటూ 12 months ఇంటూ 25 years తీసుకోవాలి 60 lakhs మనం పే చేసినట్టు ఆఫ్టర్ 25 years కి. ఈ 60 lakhs ఒక 2 or 3 BHK ఫ్లాట్ వాల్యూ లెట్స్ అస్యూమ్ అప్రిసియేషన్ కుడ్ బి 1.2 crores to 1.5 crores, అంటే డబుల్ ఆర్ మోర్ బేస్డ్ ఆన్ ద లొకేషన్, సిటీ, మార్కెట్ ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. యూ ఓన్ ద హౌస్, అసెట్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉంటుంది, రెంట్ ఉండదు, ఇంటికి రిటర్న్స్ వస్తాయి. మీరు ఒకవేళ ఇల్లు అమ్మితే మీకు మంచి వాల్యూ అనేది వెనక్కి వస్తుంది. ఎంత అంటే 1.2 to 1.5 crores 25 years తర్వాత మీరు ఒకవేళ 60 lakhs పెట్టి కొంటే. అదే మంత్లీ 20K అనేది ఎస్ఐపి లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. మంత్లీ ఇప్పుడు 20K per month, యాన్యువల్ రిటర్న్స్ 12% ఇస్తుంది అనుకుందాం. అప్పుడు స్టాండర్డ్ ఫర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ హిస్టారికల్ గా 25 years సిప్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే లంసమ్ ఆఫ్టర్ 25 years కుడ్ బి 2.2 crores అనమాట. 2 crores నుంచి 2.2 crores వరకు ఉంటుంది. రెంట్ ఎవ్రీ మంత్ రెంటెడ్ హౌస్ కి రెంట్ కట్టాలి. 10,000 నుంచి 20,000 కడతారు అనుకుందాం.
రెంట్ ఇంక్రీజెస్ ఓవర్ 25%. సో ఇప్పుడు సింపుల్ క్యాల్కులేషన్ వేస్తే సిప్ అమౌంట్ 20,000 పర్ మంత్ 10 year 25 years కనుక మనం కడితే 12% రిటర్న్ వాల్యూ వేసుకుంటే 2 crores to 2 crores 20 lakhs రూపీస్ అనేది మనకు వెనక్కి వస్తుంది అనమాట. సో వెల్త్ క్రియేటెడ్ ఈ రెండిట్లో ఎక్కడ మనకి ఎక్కువ ఉందంటే అఫ్ కోర్స్ SIP లోనే ఉంది. బట్ స్టిల్ ఎమోషన్స్ మ్యాటర్ అనిపిస్తే స్టిల్ మీ ఇష్టం అది. ఇవి నెంబర్స్, బట్ నెంబర్స్ తో పాటు మన హార్ట్ లో ఒక డ్రీమ్ కూడా ఉంటుంది కదా, అది కూడా మనం చూద్దాం నెక్స్ట్ సెక్షన్ లో. ఓకే, ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ 60K EMI కడుతున్నాడు 25 years పాటు అనుకుందాం. టోటల్లీ 1.8 crore తను కడుతున్నాడు. సేమ్ అమౌంట్ ని SIP లో ఇన్వెస్ట్ చేస్తే 25 years లో 4 crore అయ్యే ఛాన్స్ అయితే ఉంది. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వైజ్ చూసుకుంటే రెంటెడ్ హౌస్ ప్లస్ ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్. అదే 20K EMI కడుతున్నాడు 25 years కి అనుకుంటే టోటల్ 60 lakhs కడుతున్నట్టు. సేమ్ అమౌంట్ ని SIP లో ఇన్వెస్ట్ చేస్తే 25 years లో 2 crore to 2.2 crore అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇందాక మనం అనుకున్నట్టు. బట్ హౌస్ అంటే జస్ట్ అసెట్ మాత్రమే కాదు, మన ఓన్ హౌస్ అనే ఫీలింగ్ వస్తుంది. ఒక హౌస్ ని ఒక అసెట్ లా కాకుండా ఒక లివింగ్ థింగ్ లా చూస్తే మనం మోస్ట్ ఆఫ్ ది మెమరీస్ ఆ హౌస్ చుట్టూ ఉండేలా చూసుకుంటాం. రేపు పొద్దున పెళ్ళాక మనకు కూడా ఆ హౌస్ చుట్టూ చిల్డ్రన్ గానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు గానీ తిరగడం వల్ల ఒక ఎమోషన్ అనేది ఆ ఇంటి చుట్టూ మనకి బిల్డ్ అయిపోతుంది. అండ్ పేరెంట్స్ మన బిడ్డ ఓన్ హౌస్ తీసుకున్నాడు అనే ప్రైడ్ బయటికి చెప్పుకుంటారు అండ్ వాళ్ళలో వాళ్ళు కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఇదంతా చూస్తే ఎస్ ఎమోషన్ గా ఇగ్నోర్ చేయడం. మరి సొల్యూషన్ ఏంటి? ఈ సిచ్యువేషన్ లో మనకి మిడిల్ పాత్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరి సిచ్యువేషన్ ఆస్పిరేషన్స్ అండ్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ డిఫరెంట్ గా ఉంటాయి. సో లెట్స్ నాట్ గో విత్ ద ఎక్స్ట్రీమ్స్, లెట్స్ బ్యాలెన్స్ దిస్ స్మార్ట్లీ. ఫస్ట్ ఫేజ్ లో వెన్ యూర్ స్టార్టింగ్ యువర్ కెరీర్ అంటే అరౌండ్ 25 to 35 years వచ్చినప్పుడు రెంటెడ్ హౌస్ లో స్టే చేయండి. ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. EMI బడ్జెట్ అమౌంట్ ని మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి, లేదా SIP లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ కాంపౌండ్ అయ్యి ఫ్యూచర్ లో హ్యూజ్ కార్పస్ అనేది బిల్డ్ అవుతుంది. సిటీస్ చేంజ్ అయ్యాము, న్యూ ఆపర్చునిటీస్ ట్రై చేయడము, ఇవన్నీ కూడా ఈజీ ఉంటాయి అనమాట రెంటెడ్ లైఫ్ లో. సెకండ్ ఫేజ్ స్టెబిలిటీ చేంజ్ అంటే 35 to 40 years అప్పుడు బైనో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫ్యామిలీ నీడ్స్, కిడ్స్ స్కూల్, సిటీ స్టెబిలిటీ ఎక్సెట్రా. ఈ టైమ్ లో ఓన్ హౌస్ కి ప్లానింగ్ స్టార్ట్ చేయండి. సేవింగ్స్ ఉంటే 10 to 20 lakhs వరకు EMI లో బటన్ అనేది మీరు తగ్గించుకోవచ్చు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ డోంట్ మిక్స్ యువర్ ఎమోషన్స్ విత్ ఫినాన్సెస్. డ్రీమ్ హౌస్ ఓకే, బట్ డెబ్ బర్డన్ లో అయితే పడకండి. బై వెన్ యు ఆర్ రెడీ, నాట్ వెన్ సొసైటీ ఎక్స్పెక్ట్స్ యూ. మరి ఇప్పుడు ఇదంతా కూడా ఎలా ప్రొసీడ్ అవ్వాలి? మీకు వచ్చే సాలరీతో మీరు EMI తీసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది నెక్స్ట్ సెక్షన్ లో చూద్దాం. EMI పేపర్ సైన్ అయ్యే కంటే ముందు ఆస్క్ యువర్ సెల్ఫ్ 4 questions. EMI మీ మంత్లీ ఇన్కమ్ లో 30% కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చూసుకోండి. నెక్స్ట్ 10 years లో సేమ్ సిటీలో జాబ్ చేస్తున్నారా లేదా కన్ఫర్మ్ చేసుకోండి. ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేస్తున్నారా లేదా హౌస్ EMI కట్టిన తర్వాత అనేది చూసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ ని స్టాప్ చేయకుండా ఓన్ హౌస్ కి ప్లాన్ చేయగలుగుతున్నారా లేదా అనేది కూడా చూసుకోండి. ఇఫ్ ఆల్ ద ఆన్సర్స్ ఆర్ ఎస్, ప్రొసీడ్ విత్ కాన్ఫిడెన్స్. లేదు అంటే వెయిట్, ప్లాన్, ఇన్వెస్ట్ స్మార్ట్. టైం తోనే క్లారిటీ అనేది వస్తుంది. ఈ బాక్స్ అన్నిటికీ మీరు చెక్ లిస్ట్ చేయలేకపోవచ్చు, బికాస్ లైఫ్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. మనం ఐడియల్ గా ఇలా ఉండాలి అనుకుంటాం కానీ మోస్ట్ కేసెస్ కష్టం. సో మీరు ఎన్ని బాక్సెస్ చెక్ ఇన్ చేయగలిగితే అంత మంచిది అనమాట మీరు హౌస్ తీసుకున్న ముందు. సో ఇదన్నీ చూసుకోండి. ఇప్పుడు ఫైనల్ గా మీకు మా ఫ్రెండ్ యొక్క ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తా. మా ఫ్రెండ్ TCS హైదరాబాద్ లో 2016 లో తనకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన వెంటనే తను ఇల్లు అయితే తీసుకోలేదు, వాళ్ళకి ఇల్లు లేదు, బట్ వెంటనే తీసుకోలేడు కూడా. 2 years తర్వాత తనకి షిఫ్ట్ అయ్యాడు. బెంగళూరులో జాబ్ వచ్చింది. బెంగళూరులో 4 years పాటు వర్క్ చేస్తున్నాడు. ఆ 4 years లో తన ప్యాకేజ్ అనేది బాగా పెరిగింది. తను 3rd year లో ఉన్నప్పుడే బెంగళూరులో తను ఇల్లు తీసుకున్నాడు, విచ్ ఇస్ 2 BHK. అది కూడా ఒక ప్రైమ్ లొకేషన్ లో అప్రాక్సిమేట్లీ 1 crore ఇన్వెస్ట్ చేసి. సరే ఇన్వెస్ట్ చేశాడు, అంత బాగుంది, స్టెబిలిటీ అయిపోయింది అనుకున్న టైంలో జాబ్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే కంపెనీలో ఉన్న ప్రెషర్స్ వల్ల. ఆ ఇంటికి చాలా ఖర్చు పెట్టాడు. EMIs పరంగా చూసుకున్నా లేకపోతే ఇంటీరియర్ పరంగా చూసుకున్నా అక్కడే ఉంటానని చెప్పేసి చాలా ఖర్చు అయితే పెట్టేశాడు. ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ తిరిగి హైదరాబాద్ కి రావాల్సి వచ్చింది. బెంగళూరులో ఉన్న ఫ్లాట్ అయితే తను రెంట్ కి ఇచ్చేసాడు. తనకి రెంట్ 20,000 వరకు వస్తుంది, కానీ తన EMI అప్రాక్సిమేట్లీ 50K వరకు కడుతున్నాడు అనమాట. సరే కడుతున్నాడు, అంత బాగానే ఉంది. 20K EMI వచ్చింది. మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఇక్కడ తనకి లైఫ్ లో డెసిషన్ తీసుకున్న టైం వచ్చింది. అంటే తను ఎవరైతే అమ్మాయిని రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాడో ఆ అమ్మాయి కూడా హైదరాబాద్ లోనే ఉండిపోతుంది. అండ్ దే ఆర్ ప్లానింగ్ కిడ్స్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. అండ్ అఫ్ కోర్స్ ఆ అమ్మాయి హైదరాబాద్ లో స్టేబుల్ గా ఉండబోతుంది అనమాట. సో ఇప్పుడు తను ఎంతో ఇష్టంగా ఎమోషన్ తో కొనుక్కున్న బెంగళూరులోని ఫ్లాట్ లో తను ఎప్పటికీ ఉండలేడు అన్న విషయం తెలిసింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అన్న డౌట్ కూడా తను పడుతున్నాడు. సో ఎర్లీ స్టేజ్ లో అంటే 30 పడింది, ఇల్లు కొనాల్సిందే, పెళ్లి కావాలంటే ఇల్లు కొనాల్సిందే, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా మాట్లాడుకోండి. ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయికి కూడా మీరు చెప్పండి, లేకపోతే పెళ్లి చేసుకున్న అబ్బాయికి కూడా మీరు చెప్పండి. మనం ఎక్కడ ఉంటామో తెలియదు. సో లెట్స్ సార్ట్ అవర్ ఫ్యామిలీ ఫస్ట్.
మన పిల్లలు ఎక్కడికి వెళ్తారు, మనం ఎక్కడ స్టేబుల్ గా ఉంటాం, దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందామని మీరు ముందే మాట్లాడుకుంటే మంచిది అనమాట. ఓన్ హౌస్ కావాలి అని ప్రెషర్ అయితే పడకండి. రెంటెడ్ లో ఉంటే లైఫ్ సెటిల్ అవుతా అని ఫీల్ కూడా అవ్వకండి. రియల్ సక్సెస్ అంటే ఫ్రీడమ్ ప్లస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఓన్ హౌస్ బిల్డ్ చేయండి కానీ ఓన్ లైఫ్ బిల్డ్ చేయడం మర్చిపోకండి. అందరూ డ్రీమ్ చేస్తారు కానీ డ్రీమ్ ని డిలే చేయడం కూడా ఒక స్ట్రాటజీనే. సో ఈ వీడియో ద్వారా ఎంతో కొంత వాల్యుబుల్ కంటెంట్ అనేది మీకు యాడ్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఒకవేళ అలాగే నిజంగా యాడ్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.